టీమిండియా ఉమెన్స్ టీం విశాఖకు చేరుకుంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 9న పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. నిన్న పాకిస్తాన్తో తలపడిన భారత్ చిత్తుగా ఓడించి విశాఖకు చేరుకుంది. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు టీమిండియా సభ్యులు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవోటెల్ హోటల్కు చేరుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా విశాఖకు చేరుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి కూడా ఐదు మ్యాచ్లు అయితే మహిళా క్రికెట్ T20 మహిళా క్రికెట్ కప్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ఇందులో 2 మ్యాచ్ల్లో ఇండియా మహిళా క్రికెట్ టీం కూడా పాల్గొనబోతుంది. ఆ నేపథ్యంలో ఈ నెల 9న జరగాల్సినటువంటి మ్యాచ్ కోసం అయితే ఇప్పటికే ఇండియా మహిళా క్రికెట్ టీం ఈ రోజు విశాఖపట్నం చేరుకుంది. మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి శ్రీలంక నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి మహిళా క్రికెట్ టీము రోడ్డు మార్గంగా అయితే నోవోటెల్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ రేపు నుంచి నెట్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 9వ తారీఖున సౌత్ ఆఫ్రికాతో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అదే నేపథ్యంలో రేపు సౌత్ ఆఫ్రికా టీం కూడా విశాఖపట్నం రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.